తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక అడుగులైతే తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవాలి. ఇదివరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన 243 కేసు 2024లో నమోదైంది. అప్పటి నుంచి అధికారులు దాంతోపాటు మాజీ మంత్రులందరికీ కూడా విచారణకు పిలిచి విచారణ అయితే చేపట్టారు. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సిఆర్పిసి 160 సెక్షన్ల కింద కేసీఆర్కి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. సో ఇప్పుడు సిఆర్పిసి సెక్షన్ 160 సంబంధించి కావచ్చు, మిగతా అంశాలన్నిటిపైన మనతో పాటు పూర్తి వివరాలు అందించేందుకు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ సిఆర్పిసి సెక్షన్ 160 ఏం చెప్తుంది? సో కేసీఆర్కి ఇది వర్తిస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? ముందుగా ఆర్టీ వారికి నమస్కారం అండి. వాస్తవానికి మనం గత 2 రోజులుగా గమనిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పుడు 160 సిఆర్పిసి మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటి పరిధులు ఏంటి, ఆ సెక్షన్ కింద మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే కోణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 160 సిఆర్పిసి ఏం చెప్తా ఉన్నది, ఒక కేసు యొక్క వాస్తవాలు కానీ పరిమితులు కానీ అదే ఆ కేసు యొక్క పరిస్థితులు కానీ తెలిసిన ఏ వ్యక్తికైనా, అంటే ఎనీ పర్సన్ అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్, ఆ కేసు యొక్క పూర్వాపరాలు తెలిసిన వ్యక్తిని ఎవరికైనా, వారు సాక్షులే కావచ్చు లేదా సస్పెక్ట్సే కావచ్చు, 160 కింద నోటీసులు ఇస్తారు. ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఒకసారి చూసినట్టయితే సెక్షన్ 160 సిఆర్పిసిలో ఎక్కడ కూడా విట్నెస్ అనేది లేదు. ఎక్కడ కూడా సాక్షులకే 160 కింద నోటీసులు ఇస్తారనేది ఎక్కడ కూడా లేదు. ఎనీ పర్సన్ అంటే ఎవరైనా కావచ్చు, వారు సాక్షులే కావచ్చు లేదా సస్పెక్ట్సే కావచ్చు, ఎవరికైనా ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ చేయబడతాయి. కాబట్టి కొన్ని ఛానల్స్ కానీ కొంతమంది దీన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. ఈ అంశం మీద గతంలో కూడా మరి సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది. నందిని సత్పతి వర్సెస్ పిఎల్ దాని కేసులో స్పష్టంగా చెప్పింది 160 కింద నాట్ ఓన్లీ విట్నెస్, సస్పెక్ట్స్ కూడా నోటీసులు ఇచ్చి తదుపరి ఆ విచారణలో నిజంగా కూడా వారికి సంబంధం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దాని తర్వాత వారిని విట్నెస్ కిందకి తీసుకోవాలా లేదా వారిని కేసులో మరి ముద్దాయిగా చేర్చాలనేది పోలీసు వారు ఆలోచన చేస్తారు. సో ఇప్పుడు మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, అలాగే వయసు పైబడిన వారికి కావచ్చు, వారిని విచారణ స్థలాలకి తీసుకురాకుండా కేవలం వారి ఇంటి దగ్గరే విచారణ చేయాలని కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు సిఆర్పిసి 160 ఏమైనా వర్తిస్తుందా? అదే ఇప్పుడు 160 కిందనే క్లియర్గా ఉందండి. మినహాయింపులు అంటారు వాటిని ఏంటంటే 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, లేదా 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా పోలీస్ అధికారి వారి యొక్క స్టేట్మెంట్స్ తీసుకోవాలన్నా, వారిని విచారించాలన్నా, వారికి ఇష్టము ఉంటే పోలీస్ స్టేషన్ రావచ్చు. లేని పక్షంలో వారి యొక్క నివాసంలో వారిని స్టేట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇది ప్రొవిజన్స్ లాలోనే ఉంది, చట్టంలోనే ఉంది. క్లియర్ కట్గా 160లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మరి కేసీఆర్ గారికి మినహాయింపు ఏం లేదు. వారు కూడా 65+ ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. కాబట్టి సిట్ అధికారులు ఫస్ట్ ఏదైతే 29 జనవరిలో ఇచ్చిన నోటీసులోనే వారికి క్లియర్ కట్గా చెప్పినారు, మీకు వెసులుబాటు కాకపోతే మీ రెసిడెన్స్కి వచ్చి, అఫీషియల్ రెసిడెన్స్కి వచ్చి మేము మీ స్టేట్మెంట్స్ తీసుకుంటాం, మిమ్మల్ని విచారిస్తామని చెప్పడం జరిగింది. ఇందులో వారికి కొంతమంది మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, కేసీఆర్ గారికి భయపడి ఏదో ఇంటికాడ చేస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు అనేది కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. దట్ ఈజ్ రాంగ్. ప్రొవిజన్స్ ఆఫ్ లాలోనే ఉన్నది, సిఆర్పిసిలోనే 65 ఏళ్ళు దాటిన వ్యక్తులను వారి వద్దకే వెళ్ళి విచారించాల్సి అని చెప్పి చట్టం చెప్తా ఉంది. సార్, ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ తాలూకా వివరాలు అయితే కేసీఆర్ అక్కడ మెన్షన్ అయితే చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. సో ఇప్పుడు సిట్ వారు కూడా ఎర్రవల్లిలోకి మేము రాము, మేము చెప్పిన పోలీస్ స్టేషన్ కావచ్చు లేకపోతే నందినగర్లోకి రావాలంటూ కూడా వారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది కేసీఆర్ తీసుకునే నిర్ణయం, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? అంటే ఇప్పుడు సరే, ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఏంటంటే నేను విచారణకు సహకరించడానికి చెప్పట్లేదు. ముఖ్యంగా రెండో ఏంటంటే వారికి ఉన్న ఆప్షన్లో వారి రెసిడెన్స్ను నా ఎర్రబెల్లిలో ఉంటున్నాను అక్కడ విచారించాలని అంటున్నారు.
కానీ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్ట ప్రకారంగా అధికారులు ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు అధికారులు అయినప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి ఎవరైనా. సో అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వెంకటాద్రి గారు, ఏసీపీ గారు, సో ఆ ఏసీపీ యొక్క జ్యూరిడిక్షన్ వరకు వారి పరిధిలోనే చేస్తారు. లేదు అంటే పక్క స్టేషన్ అడ్జసెంట్ది పోలీస్ స్టేషన్ కూడా చేయవచ్చు, అంతేగాని సిటీ దాటి చేయడానికి లేదు. సో దాని మీదనే ఈరోజు సిట్ అధికారులు స్పష్టంగా వారికి క్లియర్గా సెకండ్ నోటీస్లో కూడా వారు ఇచ్చారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇది ప్రతిష్టాత్మకమైన కేసు, ప్రభుత్వానికి కావచ్చు, పోలీసు వారికి కావచ్చు. కాబట్టి ఈ సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో మరి ఎలక్ట్రికల్ డివైసులు కావచ్చు, ఫిజికల్గా మరి డాక్యుమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా మేము తీసుకుపోలేమని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కేసీఆర్ గారు వారు విచారణకు రెడీగా ఉన్నారు కాబట్టి వారు మరి నందినగర్కి రావచ్చు, లేదనుకుంటే ఇంకో ప్లేస్ హైదరాబాద్లో ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు అనేది అందరూ అంటూ ఉన్నారు. సో దాన్ని చూడాలి, ఇక మనం ఏం ఏమవుతుందో చూడాలి. కేసీఆర్ తరపు నుంచి కూడా ఇప్పుడు న్యాయ సలహాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో హౌస్ మోషన్ పిటిషన్ కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటే, ఒకవేళ ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు విచారణ? అంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది, వారికి లిబర్టీ ఉంది. వారు స్టే కోసం కానీ లేకపోతే రిట్ పిటిషన్ కానీ వేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి 80% సుప్రీంకోర్టు కావచ్చు, మరి హైకోర్టు కావచ్చు, ఏ అత్యున్నత న్యాయస్థానమైనా ఈ కేసులో 80% స్టే ఇవ్వకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇది దాదాపు ఎండింగ్కి వచ్చిన కేసు. రెండొకటి ఈ ఈ స్టేజ్లో మరి స్టే ఇస్తారు అని నేను అనుకోవట్లేదు. ఇంకోటి చెప్పండి సార్, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకొంతమంది ఈ కేసుని లాగదీయడం కంటే దీన్ని కన్క్లూడ్ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఫైనల్ స్టేజు గత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు కన్క్లూడ్ అవ్వాలంటే ఏ విధంగా వెళ్ళొచ్చు? అదే ఇప్పుడు కంక్లూడ్ కావాలంటే ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ఏదేమైనప్పుడు కూడా భారతదేశంలో ఏ సిట్ కేసు అయినప్పుడు కూడా ఏ సెన్సేషన్ కేసులైనా ఇమీడియట్గా 2 నెలల్లో 3 నెలల్లో క్లోజ్ అయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కాకపోతే ఇక్కడ ఆధారాలు అనేది కొంత ఇప్పుడు డివైస్లే కావచ్చు, డాక్యుమెంట్సే కావచ్చు, కొన్ని నాశనం పట్టించిన పరిస్థితులు మనం చూసాము, మూసిలేసిన పరిస్థితులు చూసాం. సో అవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితిలో రెండొకటి ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండే. సో వారిని తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారం తీసుకొని వారిని తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. వారి తర్వాత మరి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో స్పీడప్గానే ముందుకు పోతూ ఉంది. ఇప్పటికీ ప్రభాకర్ రావు గారు కానీ, తిరుమలరావు గారిని అని ఇంకో చాలామందిని కూడా విచారణ చేశారు. ఆ విచారణలో భాగంగానే మరి హరీష్ రావు గారి పేరు, అదేవిధంగా కేటీఆర్ గారి పేరు, సంతోష్ గారి పేరు కూడా వారు తీసుకున్నట్టుగా పెద్ద ఆయన బిగ్ బాస్ అని కూడా అన్నారనేది మనం చూసాం. సో ఆ కోణంలోనే ఇంకా స్పీడప్లో ఉంది. ఇప్పుడు రాజకీయం అంటే ఏదైనా లేట్ అయితే అంటారు, స్పీడ్ అయితే ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం. కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు అంత తొందర ఏంది, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు, అంత స్పీడ్గా ఎందుకు చేస్తున్నారు, లేట్ చేస్తున్నారు, స్పీడ్ చేస్తే స్పీడ్గా చేస్తున్నారు. సో రాజకీయాలకు చట్టానికి తేడా ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రాజకీయాలు చేసేది ఉంటే వేరే వారు ఏదైనా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు కావాలనుకుంటే వారు మళ్ళీ ఓ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే తర్వాత సిట్టు మరి ఆలోచించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు అధికారుల పైన అరెస్టుల వరకు జరిగింది. సో రాజకీయ నాయకులకి కేవలం విచారణ మాత్రమే జరిగింది. మరి అరెస్టులు ఏమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? వీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే చట్టం ముందు అందరూ కూడా సమానమే. పేదవాడు కానీ, ఉన్నవాడు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని తేలితే తప్పకుండా వారు కూడా శిక్షార్హులే. వారికి కూడా ఖచ్చితంగా కోర్టు అనేది వారికి తగిన శిక్ష విధిస్తుంది. అంటే ఇప్పుడు ఈ నాయకులతో అరెస్టులు జరిగే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటారా? అది మనం ఎలా చెప్తాము, మనం చెప్పలేం కదా. ఇప్పటి వరకు ఎవిడెన్స్ కలెక్షన్లోనే ఉన్నారు రాజకీయ వీరి మీద, హరీష్ రావు గారు కానీ వీరి మీద అంతా ఎవిడెన్స్ ఉందా, వారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనే కోణంలోనే కొనసాగుతూ ఉంది. సో ఎవరి మీద అయితే జరిగిందో వారికి ఛార్జ్షీట్ వేశారు. అడిషనల్ ఛార్జ్షీట్ వేసినప్పుడు ఎవరి నిందితులు నిజంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం కానీ, సిట్ అధికారులు కానీ. దాని తగ్గట్టు ఛార్జ్షీట్ వేస్తారు. వారికి ప్రొసీజర్ ఆఫ్ లా ప్రకారంగా వారికి నేరాలు రుజువు అయితే తప్పకుండా శిక్షలు ఉంటాయి.
మరి కేసీఆర్కి ఇప్పుడు ఉన్న వెసులుబాటు ఏమనుకోవచ్చు? విచారణకు హాజరైతే ఏ విధంగా ఉంటుంది, హాజరు కాకపోతే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనము విచారణకు హాజరు కావద్దని మనమేం అనట్లేదు, కమ్మని మనం అనట్లేదు. వారు సిట్ అధికారులు ఏదైతే విచారణ కమ్మని నోటీస్ ఇచ్చారో వారు కూడా సుముఖం వ్యక్తం చేశారు. మీరు ఆయన రిప్రజెంటేషన్లో క్లియర్గా ఉంది, ఎస్ ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ఏజెన్సీ అని చెప్పి. సో ఆయన నిజంగా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది విచారణలో తేలుతుంది. ఆ తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేయడానికి, అంటే అధికారులు డిసైడ్ చేస్తారు. సో ఇది మొత్తానికి ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక దశకైతే చేరిపోయింది. సో ఇప్పటి వరకు మాజీ మంత్రులు, అధికారుల విచారణ జరిగింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు అందించడం, ఆయన విచారణకు హాజరవుతారా లేదనే దానికి కూడా ఇప్పుడు సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో న్యాయ సలహాలు తీసుకుంటూ దీనిపైన సుదీర్ఘంగా జరుపుకుంటూ కూడా వెళ్తున్నారు. సో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కావచ్చు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి దీనిపైన ఎలా అయినా ఆపుదల చేయడానికి కూడా న్యాయ సలహా చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు కోర్టులు ఏం చెప్పబోతాయన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరి కేసీఆర్ ఈ విచారణకు హాజరవడానికి ఆయన ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. కానీ ఈయన ఎమ్మెల్యే అఫిడవిట్లో మాత్రం ఈయన ఫామ్ హౌస్కి సంబంధించి కాకుండా నందీనగర్లో అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ అడ్రస్కి రావాలి, ఆ అడ్రస్కి వస్తేనే విచారణ చేస్తామంటూ కూడా సిట్ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇలాంటి అంశాలన్నింటిని కూడా ముందున్నాయి. మరి కేసీఆర్ తన న్యాయ సలహాలు, న్యాయపరమైన టీం ఏ విధంగా చెప్తుంది, కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవుతారా, దానికంటే ముందు న్యాయస్థానాలకు వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.